హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వతో పాయసం చేస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మొదటగా బొంబాయి రవ్వ అనేది 50 గ్రామ్స్ తీసుకున్నాను, కొబ్బరి, బెల్లం, ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. దానిలో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాగింది కదండి, దానిలో జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. కిస్మిస్లు కూడా వేసుకోవాలి. ఈ కిస్మిస్లు, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కూడా వేయించుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వ వేసుకుందాం. రవ్వ వేసుకొని వేయించుకుందాం. రవ్వ నెయ్యిలో ఈ విధంగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే బాగుంటుందండి ఈ రవ్వ. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందామండి. మిల్క్ యాడ్ చేసుకుందాం. మిల్క్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిల్క్తోనే ఇది కుక్ అవ్వాలి, ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకొని అంతా కలయబెట్టుకుందాం. కొంచెం టేస్ట్ రావడం కోసం షుగర్ కూడా యాడ్ చేస్తానండి. 1 టేబుల్ స్పూను షుగర్. ఇదిగోండి కొంచెం టేబుల్ స్పూన్ షుగర్ మాత్రమే వేసాను. బెల్లం బాగుంటుంది, కానీ షుగర్ కూడా వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బెల్లం అంతా కరిగే విధంగా కలుపుకోవాలి. అది కరుగుతుంది ఆ వేడికి. ఇదిగోండి ఇలాచి వేసాను. కొంచెం పాలు యాడ్ చేసుకున్నానండి. ఫైనల్గా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను. చూసారు కదండి, వేడి వేడి పాయసం, బొంబాయి రవ్వ పాయసం అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.